అఖిల తన ఫోన్లో తన అకౌంట్లో 40 కోట్లు ఉండడం చూసి ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ అసలు ఎవరు పంపించారా అని ఆలోచిస్తూ ఇంటికొస్తుంది. అమ్మా, నీకు విషయం తెలుసా? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకమ్మా అంత సంతోషం? ఏమైంది? నీకు తెలుసు కదమ్మా, మన కంపెనీ నష్టాల్లో ఉందని. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. నిజంగానా? ఎంత మంచి న్యూస్ చెప్పావు. ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండం నుంచి గట్టెక్కాం. అవును, సాగర్ ఎక్కడా? నాకేం తెలుసమ్మా. పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండేవాడు. ఈ రోజేంటో బయటకు దయచేశాడు. అసలే వంటగదిలో కడగని అంట్లు అలాగే ఉన్నాయి. ఎప్పుడొస్తాడో ఏమో ఈ మహానుభావుడు. అబ్బా ఆపమ్మా, నీ అంట్ల గొడవ. ఎప్పుడు చూసినా అంట్లు బట్టలు అంటూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని అనుకుంటూ జరిగిన విషయం తల్లికి చెప్పకుండానే తన రూమ్కు వెళుతుంది. తన గదిలోకి వెళ్లగానే మంచంపై ఓ గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది. అమ్మా అమ్మా, నా రూమ్లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చెళ్ళాడు. నేనే నీ గదిలో పెట్టాను. అయినా ఎందుకు అడుగుతున్నావు? అందులో ఏముంది? ఆతృతగా ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి చూసిన అఖిల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె కళ్ళు సంతోషంతో మతాబుల్లా వెలిగిపోతాయి. ఎందుకంటే ఆ బాక్స్ లో విక్టోరియన్ డైమండ్ నెక్లెస్ ఉంటుంది. అది కూడా ఒరిజినల్ నెక్లెస్ ఉండడంతో ఆమె ఆనందానికి అవధులుండవు. ఆ నెక్లెస్ ను నిశితంగా పరిశీలిస్తుంది అఖిల. నైట్ పార్టీకి ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. వావ్ బేబీ, ఈ నెక్లెస్ అద్భుతంగా ఉంది. నైట్ మన ఫ్యామిలీ ఫంక్షన్ కు ఇది నేను వేసుకుంటాను అని శైలజ అనగానే అఖిల తన తల్లి వైపే చూస్తూ నవ్వుతుంది. ఏంటి బేబీ అలా నవ్వుతున్నావు? 50 ఏళ్ళొచ్చినా ఈ ముసల్దానికి ఇలాంటి కోరికలకేం తక్కువ లేదు అని అనుకుంటున్నావా? నేను అలా అనలేదమ్మా, నువ్వే ఊహించుకుంటున్నావు అని ముసిముసి నవ్వులు నవ్వుతుంది అఖిల. ఈ వయసులోనూ నీకంటే అందంగా ఉన్నానని నీకు కుళ్ళు, అందుకే అలా నవ్వుతున్నావు అని శైలజ అనడంతో ఇద్దరూ పకపక నవ్వుతారు. అప్పుడే అఖిలకు ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. మేనేజర్ గారు చెప్పండి. మేడం, మనం చాలా లక్కీ. ఏమంటున్నారు? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్పడం కాదు మేడం, ఒకసారి టీవీ చూడండి, ఈ మాట మీరే అంటారు. ఓకే. అఖిల ఫోన్ కట్ చేసి పరుగున వెళ్లి టీవీ ఆన్ చేసింది. సరిగ్గా అదే సమయంలో టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హైదరాబాద్ నగరంలోనే బిగ్ షాట్ అయిన రాణా మల్హోత్రా కంపెనీపై ఐటీ దాడులు, ఇల్లీగల్ ఆస్తులు, వ్యాపారాలు సీజ్. ఓవర్ నైట్ లోనే రోడ్డుపైకి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త రాణా మల్హోత్రా. అతనితో సంబంధాలున్న పలు రాజకీయవేత్తలను, వ్యాపారవేత్తలను కూడా విచారించనున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. ఈ సంఘటనతో హైదరాబాద్లోని ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో రాణా మల్హోత్రాపై పలు ఆర్థికపరమైన కేసులు నమోదయ్యున్నట్టు అధికారులు గుర్తించారు అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూసిన అఖిల కళ్ళు పెద్దవిగా చేస్తూ మరింత షాక్ అవుతుంది. కొన్ని గంటల ముందు వరకు ఆ కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకున్న ఆమెకు ఇది పెద్ద రిలీఫే. కాని సడన్ గా తన జీవితంలో ఈ మార్పులు రావడం చూసి ఆమెకు అంతా ఓ కలగా అనిపిస్తుంది. దీని వెనక ఎవరున్నారో అఖిల తెలుసుకోవాలనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొన్ని గంటల క్రితం నా అకౌంట్కు హెవీ అమౌంట్ క్రెడిట్ అయింది. బ్యాంక్ వాళ్ళు కూడా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేకపోయారు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ మనీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ నాకు తెలియాలి. అలాగే గిఫ్ట్ బాక్స్ ఒకటి ఇవాళ మా ఇంటికొచ్చింది. దాన్ని ఎవరు పంపారో ట్రాక్ చెయ్యి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపు. చాలా అర్జెంట్ అని చెప్పి అఖిల ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే సాగర్ కూడా ఇంటికొస్తాడు. అతడు రావడం చూసిన శైలజ మళ్లీ రుసరుసలాడ్డం ప్రారంభిస్తుంది. ఇవాళంతా ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో పనంతా అలాగే ఉంది, ఎవరు చేయాలి ఇదంతా అని కసురుకుంటుంది శైలజ. ఏదో చెప్పబోయిన సాగర్ మాటను దూరనీయకుండా పదే పదే అరుస్తూ ఉంటుంది. అత్తయ్య, మీకన్నీ తర్వాత చెప్తాను, ముందు నేను అఖిలతో మాట్లాడివ్వండి. అప్పుడే అఖిల బెడ్రూమ్ నుంచి బయటకొచ్చింది. సాగర్ అది గమనించి, అఖిల, అది నాకు 50 లక్షలు కావాలి అని మాట తడబడుతూ అడుగుతాడు సాగర్. డబ్బు మాట వినగానే శైలజ ఒక్కసారిగా నోరు తెరుస్తుంది. వెంటనే ఏడవడం మొదలు పెడుతుంది. 50 లక్షలా? వామ్మో వామ్మో, వీడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే. జోదాలకి మరిగినట్టుగా ఉన్నాడు.
ఏం చేయాలరా దేవుడా, నా కూతుర్ని నువ్వే కాపాడాలి స్వామి. అని పాత సినిమాల్లో సూర్యకాంతంలా గగ్గోలు పెడుతుంది. శైలజ అంతటితో ఆగకుండా చేతులు 2 అల్లుడి ముఖం దగ్గరికి తీసుకొచ్చి పిడికిళ్లు విరుస్తూ తిట్టి పెడుతుంది. నీ బాబుగాడి సొమ్మేమైనా మా దగ్గర దాచిపెట్టావా? కాణి కూడబెట్టలేవు కాని అడిగిన వెంటనే లక్షలకి లక్షలు కుమ్మరించాలా? డబ్బు లేదు, గిబ్బు లేదు. వెళ్ళి ఇంటి పని చూడు, వెళ్ళు అని తన అల్లుడిపై చిర్రుబుర్రులాడుతుంది శైలజ. ఆమె మాటలకు సాగర్ అవమానంగా ఫీలవుతాడు. ఇంకా ఏదో అనబోతున్న శైలజను ఆపిన అఖిల, అమ్మా నువ్వు కాస్త ఆగు. 50 లక్షలు ఎందుకు నీకు? అది ఖాళీగానే ఉంటున్నాను కదా, చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటాడు సాగర్. అతని మాటలను బట్టి ఏదో దాస్తున్నాడని ఇట్టే కనిపెడుతుంది అఖిల. విషయమేంటో తెలుసుకోవాలనుకున్న అఖిల, ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే కష్టమే. సరేలే, నేను ట్రై చేస్తా. అన్నట్టు పార్టీకి సూట్ తీసుకోమని డబ్బిచ్చాను కదా, మరి తీసుకున్నావా? తీసుకున్నా, అదే పని మీద వెళ్ళాను. సరే, త్వరగా రెడీ అవ్వు, పార్టీకి టైం అవుతుంది అని అఖిల చెప్పడంతో ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు సాగర్. 50 లక్షలా? దేవుడా! ఒరేయ్ ఆగో, ఈ పార్సల్ డెలివరీ చేసింది నువ్వే కదా? ఏమో సార్. ఫ్రమ్ అడ్రస్ మిస్ అయింది, ఎవరు పంపించారు చెప్పు. సార్, పార్సిల్ డెలివరీ చేసింది నేనే, కానీ నా దగ్గర డీటెయిల్స్ ఏం లేవు సార్. గుర్తు చేసుకొని చెప్పు, లేదంటే లోపలికెళ్ళి మీ బాస్కి చెప్తా. చెప్పా. చెప్తాను సార్. రేంజ్ రోవర్లో బ్లాక్ సూట్లో ఒక పర్సన్ వచ్చి ఇచ్చాడు సార్. పేరు అడిగితే చేతిలో 10,000 పెట్టాడు సార్. ఓహో, ప్లీజ్ సార్, ఈ విషయం మా సార్కి చెప్పకండి సార్, నా ఉద్యోగం పోతుంది. చెప్పొద్దంటావా? వద్దు సార్. వెళ్ళా. రేంజ్ రోవర్ బ్లాక్ సూట్, ఎవడు వాడు? సార్, మీ ఆర్డర్ రెడీ అయింది, డెలివరీ పంపించమంటారా? ఓకే సార్, అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఈ జ్యువెలరీ ఎవరు ఆర్డర్ ఇచ్చారో చెప్పగలుగుతారా? తెలీదండి, నాకు తెలీదు. మీకు తెలుసు ఈ డిజైన్ మీ స్టోర్లోనే దొరుకుతుంది. లేదు సార్, ఛాన్సే లేదు. చెప్పండి, చెప్పకపోతే ఇబ్బందులు పడతారు, గుర్తు తెచ్చుకోండి. ఓకే సార్, నేను చెప్తాను. రే చిన్న, ఈ అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు తెలియాలరా. కొంచెం టైం పడుతుంది. టైమా? అదే లేదు కదా చిన్న, నీ టాలెంట్ ఉపయోగించి. కష్టం సార్. అర్జెంట్, కమాన్. ఓకే. శబాష్. అనంతరం ముగ్గురు కారులో పార్టీకి బయలుదేరుతారు. ఓ పెద్ద 5 స్టార్ హోటల్ ముందు కారు వచ్చి ఆగుతుంది. ఫ్యామిలీ ఫంక్షన్ కావడంతో అఖిల రిచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఉంటారు. ఏమీ లేని సాగర్ను అఖిల పెళ్లి చేసుకుందని వాళ్లందరికీ ఆమె అంటే చిన్న చూపు. అయితే అఖిల మెడలో ఉన్న నెక్లెస్ చూసి వాళ్లు ఆశ్చర్యపోతారు. 50 కోట్ల విలువ చేసే ఆ నెక్లెస్ ను ఇంతవరకు వాళ్లు చూసిందే లేదు. అలాంటిది అఖిల ధరించడం చూసి ఫేక్ నెక్లెస్ వేసుకుందని ఎగతాళిగా మాట్లాడతారు. అయితే దాని అసలు వాల్యూ ఏంటో ఆమె ఒక్కదానికే తెలుసు. అందుకే ఏమీ పట్టనట్టుగా పెద్దగా మాట్లాడదు. అఖిల మెడలో విక్టోరియా డైమండ్ నెక్లెస్ చూసావా? అవును, అసలు దాని గురించి వింటమే కానీ ఇప్పటి వరకు చూసిందే లేదు. మనమే చూడలేదంటే తను ఎలా కొనగలిగిందే? మొగుడికైతే కొనిచ్చే స్తోమత లేదు, కన్ఫామ్గా ఇంకెవడో కొనిచ్చుంటాడు. చూసావా అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో? ఇదంతా మీ నాన్న వల్లే. ఈ సాగర్ వల్ల మన పరువు పోతుంది. ఏంటమ్మా ఎప్పుడు ఇదే ఏడుపా నీకు? కనీసం పార్టీలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? ఈ బికారి గడి వల్ల ప్రశాంతత కూడానా? వీణ్ణి పర్మనెంట్గా ఎలా వదిలించుకోవాలో నేను చూసుకుంటాను. సాగర్నైతే కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు.
దీంతో ఓ మూలన ఒంటరిగా కూర్చుని డ్రింక్ తాగుతూ ఉంటాడు సాగర్. సాగర్ను క్యాటరింగ్ వాడు చూసుకోకుండా పక్కకు జరగమనటం, సాగర్ చేతిలో డ్రింక్ సూట్ మీద పడ్డం జరిగిపోయాయి. అప్పుడే అక్కడికొచ్చిన అఖిల, ఇక్కడేం చేస్తున్నావు? ఏంటిది? అంత ఖర్చు పెట్టి సూట్ కొనిస్తే కనీసం దాన్ని మెయింటైన్ చేయడం కూడా రావట్లేదా? నా తప్పేం లేదు అఖిల. ఇంకేం చెప్పకు. పార్టీ అయ్యే వరకు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి. సరిగ్గా అప్పుడే ఆ హోటల్ ఓనర్ కేదార్ సాగర్ను చూస్తాడు. అతన్ని చూసిన కేదార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. సార్, మీరు సాగర్ అగ్నిహోత్రి కదా? అని అడుగుతాడు. సాగర్ మాత్రం ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేను కేదార్. మర్చిపోయారా? 7 ఏళ్ల క్రితం మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఒక రకంగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీ వల్లే. హో, మీరా? బాగున్నారా? ఆల్ గుడ్ సార్. నాకు చిన్న పనుంది, నేను వెళ్ళాలి అని సాగర్ పొడిగా పలకరిస్తూ అక్కడి నుంచి జారుకుంటాడు. సాగర్ ఏదో దాస్తున్నాడని అఖిల అనుకుంటుంది. హలో, చెప్పు. మేడం, మీ అకౌంట్లో 40 కోట్లు డిపాజిట్ చేసిన మనిషి, మీకు నెక్లెస్ గిఫ్ట్ చేసిన మనిషి, ఇంకా రానా కంపెనీపై ఐటీ దాడులు చేయించింది వాడొక్కడే మేడం. అవునా? I've got proof. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తన భర్త సాగర్ వైపే చూస్తూ ఉండిపోతుంది అఖిల. మరి నిజంగా సాగర్ అఖిల దగ్గర ఏమైనా దాస్తున్నాడా? సాగర్ అంత రిచ్ అయితే ఏ పని చేయకుండా ఇంట్లోనే ఎందుకుంటున్నాడు? కేదార్ను చూసి సాగర్ ఎందుకు వెళ్లిపోయాడు? శైలజ ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎందుకు భరిస్తున్నాడు? అఖిలకు డబ్బు గిఫ్ట్ పంపిన సాగర్ ఎందుకు చెప్పట్లేదు? రాణా మల్హోత్రా రోడ్డున పడటంలో సాగర్ హస్తమేమైనా ఉందా? అసలు అఖిలను సాగర్ ఎందుకు డబ్బులు అడుగుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.